నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని అక్క, ఆషాఢ మాసం వచ్చేస్తోంది. వస్తూనే అత్యంత వైభవంగా వారాహి నవరాత్రులు కూడా జరుపుకునేటటువంటి సాంప్రదాయం మనకు ఉంది. మరి వారాహి దేవిని విశేషంగా కొలుస్తూ ఉంటాం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. మన అమావాస్యకి చేసుకోవటం అనేది అలవాటు అయిపోయి, అవును, ప్రతి అమావాస్యకి ఒక ఇంతో లోటు ఖచ్చితంగా ఉంది. అవును. అయితే ఆషాఢ మాసంలో మరి ఏదైనా ఉందా కార్యక్రమం? ఒక్కసారి మీ ద్వారా చెప్పండి అక్క. అమ్మవారి దయ వల్ల ఆ సంకల్పం అనేది మనసులో వచ్చేసింది. దాన్ని శుభ్రంగా అంతా నిన్న కూర్చొని అంతా ఎలా చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడము. అలాగే రాజశేఖర్ శర్మకు కూడా కాల్ చేయడము, మనం చేద్దాము అని అంటే తప్పకుండా చేద్దాము అని తను కూడా చెప్పడం అనేది జరిగింది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అమ్మవారి దయ. అంటే అన్నిటికంటే ముందు మనకి అమ్మవారి అనుగ్రహం ఉండడం అన్నమాట. అలాంటి సంకల్పం జనించడం అనేది మన మనసులో కానీ మన హృదయంలోనే అని చెప్పాలి. అలా రావడం అనేది అమ్మవారి సంకల్పంగానే మనం భావించాలి పద్మిని. వారాహి అమ్మవారు అనగానే నాకు చాలా ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకు అనంటే లలిత అమ్మవారికే ఆవిడ సైన్యాధ్యక్షురాలు అన్నప్పుడు మనని కూడా అలానే కాచి కాపాడుతారు అమ్మవారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వారాహి నవరాత్రులు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి అసలు శ్యామలమ్మని చెయ్యాలి అని రావడము, తర్వాత నుంచి మనం వారాహి అమ్మవారిని చేసుకోవడము, అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనం వారాహి అమ్మవారివి చేసాం. చాలా మంది ఎంతమంది కాల్స్ చేసి చెప్పారో, గోత్రనామాలకి ఇచ్చిన వాళ్ళు మాకు పనులు అయ్యాయమ్మా, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము ఇల్లు కట్టుకున్నామని, మా కోర్ట్ కేసు ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని చెప్పి, అలాగే మా పిల్లలకి వివాహం జరిగిందని చెప్పి చాలా మంది చెప్పారు అన్నమాట. కాబట్టి అలా వారాహి అమ్మవారిని చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా మనం భావించాలి. అలాగే మనకి నవరాత్రుల ఆషాఢ మాసం ఎప్పుడు మొదలవుతుంది? జూలై 6వ తారీఖు నుంచి జూలై 6. మరి మధ్యలో మన అనగాష్టమి వ్రతం ఉంది, ఎలా? పొద్దున పూట చేసుకుందాం అనగాష్టమి, సాయంత్రం అమ్మవారికి చేసుకుందాం. ఎలాగో సాయంత్రం అట్లా చేస్తాం కదా. అవును, సాయంత్రమే చేసుకుంటాం వారాహి అమ్మవారికి. 5:30 నుంచి స్టార్ట్ చేసేసుకుంటే మనం గోత్రనామాలన్నీ సంకల్పము గోత్రనామం అంతా చెప్పుకొని పూజ కంటిన్యూ అయిపోతుంది. 9 రోజులు ఉంటుంది. 9 రోజులు ఉంటుంది. అయితే 9 రోజులు గోత్రనామాలు చదువుతారా? 9 రోజులు గోత్రనామాలు చదువుతాను, 9 రోజులు సంకల్పం కూడా చదువుతాను. అయితే లాస్ట్ టైం మనం అనుకోవడం, ఎవరైనా సంకల్పం చదివితే చాలా పెద్ద సంకల్పం అయింది అనుకో, ఆ బరువు మనం మొయ్యాల్సి వస్తుంది అని అన్నదానికి నాకు కరెక్ట్ గా ఆన్సర్ ఒకటి దొరికింది. ఏదున్నా సరే అమ్మవారి దగ్గర సమర్పించి, అమ్మ ఇది వాళ్ళ సంకల్పం, ఇది నీ దగ్గర నీ పాదాల చెంత ఉంచుతున్నాను, నెరవేర్చే బాధ్యత నీదే అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకొని, అలా తర్వాత ఏదైనా అలా ఇలా ఈవెంట్ చేసినప్పుడు తర్వాత ఏదైనా ఒక అనాథాశ్రమ పిల్లలకి కానివ్వు, లేదు అంటే కనుక ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి కానివ్వు, లేదా అవసరం ఉండి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానివ్వు, మన వంతు మనం సహాయం చేస్తే, అమ్మా ఈ సంకల్పాలన్నీ నెరవేర్చినందుకు నేను ఈ మంచి పని చేయాలనుకుంటున్నాను, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను అని చెప్పి దండం పెట్టుకుందాము. ఇంకా అమ్మవారు ఆ బరువు కూడా మన దగ్గర నుంచి తీసేస్తారు అని చెప్పేది సంకల్పం అనిపించింది. అట్లా మనసులో వచ్చింది అనమాట. కార్యక్రమం అంతా జరిగిన తర్వాత అది ఉంటుంది. అందుకే మొన్న నీకు చెప్పాను చూడు, మనము గాణగాపురం వెళ్ళిన తర్వాత రేపు వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి శనివారం మాట్లాడడానికి. వాళ్ళ నిజంగా ఆవిడ అన్నప్పటి నుంచి నాకు అనాథలని అనలేకపోతున్నా, అరక్షకులు అంటారు ఆవిడ. రక్షణ లేని వాళ్ళు అరక్షకులు అని అంటారు. అనాథలని అనబుద్ధి కాదు స్రవంతి, మనం ఉన్నాం కదా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్పావు. ఆవిడ అన్నదే నీ నోటి నుంచి వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తుల సాహచర్యం దొరకడం కూడా చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు.
ఆ పిల్లల్ని తీసుకెళ్ళాలి అనే సంకల్పంతోనే మనం గాణగాపురంది స్టార్ట్ చేసాం. నిజంగా చాలా 80 మందిని తీసుకెళ్ళడం, అందరికి చక్కగా కరెక్ట్ గా మనం చేయగలగడం, ప్రతి ఒక్కళ్ళ చేత మనం భిక్ష ఇవ్వగలడం, అంతా స్వామి చేసిన పని. అందరూ చాలా సంతోషంగా ఇప్పటికీ గ్రూప్ లో అందరు ఎంత చక్కగా అసలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కరిద్దరు ఏదో ఇబ్బంది పడ్డారు. అది మనం కావాలని చేసింది కాదు, అసలు ఎవరు చేస్తారు, వెళ్ళింది ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర. సరే, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ, రైట్ అక్క. అట్లా మనము అలా ఏదైనా చేద్దాం. ఇప్పుడు కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు అయిపోయిన తర్వాత అలా ఏదైనా చేయాలి. పిల్లల్ని ఇలానే ఎవరైనా పిల్లల్ని కానివ్వు, పెద్దవాళ్ళని కానివ్వు, ఎవరైతే ఇందులో పాల్పంచుకుంటారో వాళ్ళందరి పేర్ల మీద, వాళ్ళందరి పేర్ల వాళ్ళ తరపున మళ్ళీ ఏదైనా పెద్దవాళ్ళకి కానివ్వు, లేకపోతే ఎవరినన్నా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి వాళ్ళకి దర్శనం ఇప్పించి పంపించడం అనేది జరుగుతుంది అన్నమాట. రైట్ అక్క, అద్భుతం. సో జూలై 6వ తారీఖున మొదలు కాబోతున్నాయి ఆషాఢ గుప్త నవరాత్రులు. మరి వారాహి దేవిని మేము దేనికోసం కొలవచ్చు అని అనుకుంటే, ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్స్, వాళ్ళకి తెలియకపోతే కనుక ఒకసారి చెప్పండి, ఎట్లాంటి కోరికల కోసం అమ్మవారిని ఆశ్రయించవచ్చు? తప్పకుండా చెప్తాను పద్మిని. మనకు అసలు రక్షణ వ్యవస్థ అనేది చాలా అవసరం అన్నమాట. ఆ రక్షణ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి అని అనుకుంటే, మన బాడీలో ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో, ఆ రక్షణ వ్యవస్థ మన బాడీకి ఎంత అవసరమో, చుట్టూరా మన పరిసరాల నుంచి కూడా మనకు అంతే అవసరం. పంచభూతాల నుంచి కూడా మనకి రక్షణ అవసరం. అందుకే చూడు, ఏ వజ్రకవచం చదివినా కూడా స్వామి నన్ను పంచభూతాల నుంచి రక్షించు, అష్టదిక్కుల నుంచి రక్షించు, అలాగే శత్రువుల నుంచి రక్షించు అని చెప్పి మనం దండం పెట్టుకుంటూ ఉంటాం ప్రతి వజ్రకవచంలో కూడా. అలానే ఇక్కడ అందుకే అమ్మవారికి వజ్రవారాహి అని పేరు వచ్చిందేమో అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అమ్మవారు ఎలాంటి రక్షణనైనా కల్పిస్తారు మనకి అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. ఎందుకంటే ఇటు ఆరోగ్య రీత్యా కానివ్వు, లేదు ఎక్కడన్నా మన భూ సంబంధ వివాదాలు ఉన్నాయి, లేకపోతే మన భూమి ఉంది, ఇవాళ రేపు భూమి ఉంది అని అంటే, అమ్మో మీరు అలా కొని పెట్టేశారా, ఎవరైనా రేపు పొద్దున్న ఎవరొచ్చి దాని మీద కన్నేస్తారో తెలియదండి, ఎవరొచ్చి కబ్జా చేసుకుంటారో తెలియదని చాలా మంది కొనకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, కొని ఇబ్బంది పడే ఉన్నవాళ్ళు. కబ్జాలు అవుతాయి అని చెప్పి బాగా స్ట్రిక్ట్ అయింది కదా రకరకాల. కొన్ని ప్లేసెస్ లో ఎట్లా ఉంటుందంటే పద్మిని, మన పొలం మన పేపర్ లో ఉంటుంది, మన పాస్బుక్ లో ఉంటుంది, కానీ అక్కడ ఉండదు. పొలమే సగం పొలం ఉండదు చూడు. 10 అడుగులు వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయాయండి. మేము ఎన్నిసార్లు చెప్పినా, మేము వెళ్ళి గోడ కట్టుకున్నా కూడా కూలగొట్టేసేసి మళ్ళీ వాళ్ళ దాంట్లో కలుపుకుంటున్నారండి అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఒక రెవెన్యూ ఆఫీసర్ వచ్చి పొలాన్ని కొలవాలి అని అంటే మనం చాలా అదృష్టవంతులై ఉండాలి. ఆయన తొందరగా రావడానికి. ఆయన చాలా బిజీ ఉంటారు అసలు, వాళ్ళు చాలా అంటే చాలా బిజీ. వారాహి అనుగ్రహం కూడా సులభంగా వచ్చేస్తుందేమో, వీళ్ళ అనుగ్రహం రాదే. అవును, వాళ్ళ అనుగ్రహం కాదు, వాళ్ళ చేత పని చేయించాలంటే అమ్మవారి అనుగ్రహం అవసరం మనకి. అంటే నా ఉద్దేశం, అమ్మవారు కూడా చక్కగా సులభంగా మన చాలా క్షిప్రప్రసాదిని పద్మిని. అసలు కాంటెక్స్ట్ లోనే అన్నాను నిజంగా. అసలు లాస్ట్ టైంది ఒక్కొక్కసారి మనం తలుచుకుంటూ ఉంటే, వారాహి పూజ చేసిన తర్వాత నాకు జరిగిన పనులన్నీ తలుచుకుంటూ ఉంటే ఒక్కసారి అమ్మ కదా చేసింది కదా అని. ఇవాళ కూడా రాజశేఖర్ శర్మ కూడా నాకు చెప్పిన విషయం, వదిన అనుకున్నట్టుగా నేను ఇప్పుడే వెళ్ళాను, నేను గాణగాపురం వెళ్ళి రావడము, వచ్చిన వెంటనే నువ్వు వారాహి నవరాత్రులు చేద్దామని చెప్పడము, కాశీలో నేను హోమం చేసుకుంటూ ఉంటే నాకు అమ్మవారు చూపించేసింది, నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను అని చెప్పి హోమం చేసేటప్పుడు నాకు అలానే నేను వెంటనే గృహప్రవేశం కొనుక్కొని అని చెప్పి. అవునక్క, అందరం, నేను, నువ్వు, అప్పాజీ, అదే రాజశేఖర్ శర్మ, చాలా మంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వివాహం కూడా అయింది మీ ఇంట్లో అద్భుతంగా. అలాగే లాస్ట్ టైం అయితే చాలా చాలా వైభవంగా కాశీలో జరిపించడం జరిగింది. అంటే 9 రోజులు ఇక్కడ చేసుకున్న, పౌర్ణమి నాడు ఆషాఢ పౌర్ణమికి మనం కాశీలో ఉండి చాలా వైభవంగా జరుపుకున్నాం అక్కడ హోమాది కార్యక్రమాలు కూడా. మరి ఈసారి ఎక్కడ జరగబోతోంది? ఈసారి నేను చెప్తాను. అయితే ఇందాక మనం అనుకున్నట్టు ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అలాగే ఎవరైనా మీకు డబ్బులు ఇచ్చారు మీరు వాళ్ళు రిటర్న్ రావాలి అని అనుకున్నా, ఇంకొకటి మీకు ఎలాంటి ధర్మపరమైన కోరికలు ఏమైనా సరే ఉన్నా కూడా, లాస్ట్ టైం 2 సంకల్పాలు నాకు చాలా నచ్చాయి. ఒకటేమో
మా గురువుకి మేము నాకు గుర్తుంది. కట్టాలనుకుంటున్నామండి, మందిరం కట్టాలనుకుంటున్నాము, అది నెరవేరాలని ఒకటి. రెండేమో ఈసారి పార్టీ మేము అనుకున్న పార్టీ రావాలని రావాలని వచ్చిందా? సంకల్పం. ఆ సంకల్పం కూడా నెరవేరింది. ఎక్కడ అనేది చెప్పండి నేను. ఓకే, నెరవేరిందంటే ఇంకా అర్థమైపోయింది కదా అక్క. ఇంకొక విచిత్రమైన, అంటే విచిత్రం ఏముందిలేండి, ఎవరి కోరికలు వాళ్ళవి. నేను బిలీనియర్ అయిపోవాలని సంకల్పం రాసుకున్నా. ఫస్ట్ సంకల్పం ఆఫ్ వారాహి నవరాత్రులు ఇదేనా? బిలీనియర్ అవ్వాలి అని చెప్పి. అవ్వాలి. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు అక్క ఫస్ట్ పడింది అని చెప్పి నువ్వు మెసేజ్ పెట్టడం, ఆ మెసేజ్ చూడంగానే అసలు ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి నిజంగా అనిపించింది నాకు. సో బ్యూటిఫుల్. కాబట్టి అలాంటి ఎవరైనా కూడా ఏ సంకల్పం అయినా నెరవేరుతుంది. అమ్మవారు చాలా క్షిప్ర ప్రసాదిని. మీరు రండి తప్పకుండా గాణగాపురం అని నేను సాధారణంగా ఇది చేసుకోండి, ఇది తప్పకుండా చేసుకోండి అని నేను చెప్పాను. కానీ వారాహి అమ్మవారిది మాత్రం చెప్తాను, తప్పకుండా మీరందరూ ఆవిడ కృపకి పాత్రలు అవ్వాలి. నేను అమ్మ ఇక్కడ దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటూ, నాకు చాలా ఇంపార్టెంట్ పని అన్నమాట. మీరు ఎవరన్నా ఒకళ్ళు కల్లో కనపడి నాకు ఈ పని అవుతుంది అని మీరు చెప్తే నేను చాలా సంతోషిస్తాను. ఇది నేను కోరుకోవడం తప్పో రాంగో నాకైతే తెలియదు, కానీ మీరు ఎవరైనా కల్లో కనపడితే ఈ పని అయిపోతుంది అనుకొని నేను దండం పెట్టుకుంటానని అనుకోవడము, వెంటనే అమ్మవారు వారాహి అమ్మవారు ఆ రోజు రాత్రి నాకు నవ్వుతూ కల్లో కనిపించారు పద్మిని. ఆ పని అయింది అనమాట. అంటే ఎంత క్షిప్ర ప్రసాదిని అనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి. అద్భుతం. మరి ఎక్కడ జరగబోతుంది అది కూడా ఒకసారి? మనం ఇక్కడ మన పీఠంలోనే మనం చేసుకుందాం పద్మిని, ఎప్పుడు చేసుకున్నట్టు. అయితే ఈసారి నువ్వు అడిగావు కదా ఇందాక 9 రోజులు సంకల్పం చదువుతారా అని చెప్పి, మీకు ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. ఆ వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి స్టార్ట్ అవుతాయి. ముందు రోజు అమావాస్య ఉంటుంది, అప్పుడు మనం వదలద్దు. చక్కగా శ్యామల అమ్మది కూడా హోమం చేసుకుందాము, అలాగే గోత్రనామాలు చదువుకుందాము. ఆ రోజులోనే వారాహిది సాయంత్రం అవుతుంది. నెక్స్ట్ డే నుంచి వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. అంటే మనం వారాహి నవరాత్రులు చేసేటప్పుడు శ్యామలమ్మది వారాహి అమ్మవారిది చేసుకుని కంటిన్యూ చేసుకుంటాం అన్నమాట. ఈసారి 10 రోజులు వచ్చాయి. పొద్దున తిథులు ఎలా వచ్చాయో తిథులు మరి అని అనుకుంటే, పొద్దున వంట ఆవిడతో మాట్లాడుతున్నాను నాగేశ్వరి గారితో. మాట్లాడుతుంటే అమ్మ ఈసారి ఎన్ని రోజులు వచ్చాయి అని అంటే, ఈసారి 10 రావచ్చండి అని అన్న. స్ఫురణ కళ వచ్చిందనమాట. అంటే వాళ్ళకి ఒక రోజు ఎక్కువే చెప్పాలి, మనం ఎంగేజ్ చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో 10 రోజులు వచ్చినట్టున్నాయండి ఈ రోజు అనుకున్నాను. నేను క్యాలెండర్ చూడలేదు, ఏం చూడలేదు. అప్పుడు అనిపించింది, ఓహో అమ్మ పలికించింది, ఇది అమ్మవారు 10 రోజులు చేయాలని చెప్పి అనుకున్నారు అని చెప్పి దశమి వరకు చేసుకుందాం. ఆ తర్వాత మహాపూర్ణాహుతి కూడా చేసుకుంటాం. ఎక్కడ ఉంటుంది అది? మహాపూర్ణాహుతి త్రిపురాంతకంలో చేయాలని లలితా త్రిపుర సుందరి కొలువు తీరి ఉన్నటువంటి ప్రదేశం. అలాగే శివయ్య కూడా ఉన్నట్టు. శివయ్య కూడా అద్భుతం. త్రిపురాంతకం ఒకసారి చెప్పండి అక్క, ఎక్కడ ఉంది ఏంటి? మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉంది. శ్రీశైలం గుంటూరుకి వెళ్లే రూట్ లో మధ్యలో ఉంటుంది త్రిపురాంతకం. త్రిపురాసురులని సంహరించిన ప్రాంతం కాబట్టి త్రిపురాంతకేశ్వరుడు అని చెప్పి స్వామికి పేరు. అలాగే అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి కింద వేయించేసి ఉంటారు. అక్కడ చేసుకోవాలి అనేది ఇవాళ పొద్దున డిసైడ్ అయింది. నీకు నేను చూపిస్తా. నిన్న రాత్రి సడన్ గా అప్పాజీకి ఫోన్ చేశాను. మనం రాజశేఖర్ శర్మని అప్పాజీ అని పిలుస్తాము. ఫోన్ చేసి ఇలా నువ్వు 3 రోజుల నుంచి నేను రేపటికల్లా నేను వీడియో చేస్తున్నా, నాకు కరెక్ట్ గా ఎక్కడ ఏం చేయాలో ఇన్ఫర్మేషన్ నేను ముందే చెప్పాలి అంటే, అది తర్వాత చెప్దామా వదిన అంటే, అట్లా కుదరదు, అన్ని విషయాలు ఒకటే వీడియోలో చెప్పేయాలి మనము అని చెప్పి చెప్పడము. సరే వదిన చెప్పేద్దాంలే, నువ్వు వెళ్ళే లోపల నేను అన్ని డిసైడ్ చేస్తాను అని చెప్పి తను అన్ని చెప్పడము. పరమాచార్య గారి గురించి ఏదైతే నేను చదివానో తను కూడా అదే చదువుతున్నట్టు. అప్పుడు సేమ్ లీల చదువుతున్నారు పరమాచార్య గారి గురించి. చదువుతూ నేను ఇప్పుడే ఆ వైదీశ్వరన్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను వదిన అన్నాడు. వైదీశ్వరన్ అంటే నేను అన్నా, నాకెందుకు చెప్పలేదురా నువ్వు వైదీశ్వరన్కి వెళ్తున్నావని. నేను వచ్చినా రాకపోయినా నేను ఎంతో కొంత కడతాను కదా స్వామికి, నాకు చాలా ఇష్టం వైదీశ్వరుడు అంటే అని చెప్పాను. అవునా అని ఇవాళ పొద్దున్నే 6ంటికి ఫోన్ చేశాడు. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పా కదా, మీ గోత్రం అదే కదా అని ఇవాళ 2116 కట్టించాడు. అంటే మనం హోమం చేసుకునేటప్పుడు పరమాచార్య గారి అనుగ్రహం కూడా
లభించింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది అనమాట. అక్కడ కట్టిన తర్వాత ఇవాళ పొద్దున్న డిసైడ్ చేశాడు త్రిపురాంతకం వెళ్దాం వదిన అని చెప్పి అనమాట. పొద్దునే ఫోన్ చేసి కాబట్టి త్రిపురాంతకం తప్పకుండా వెళ్దాము, అక్కడ అమ్మవారిది చేసుకుందాం. తప్పకుండా 9 రోజులు లైవ్ ఉంటుంది. 9 రోజులు కూడా చక్కగా చూడొచ్చు లైవ్ లో. గోత్రనామాలు పంపించాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మీ గోత్రనామాలు, మీ ఇంటిలి 10 పేర్లు, మీ గోత్రము, మీ సంకల్పం దయచేసి క్లుప్తంగా పంపించండి. సంకల్పాలు చదవడానికే నాకు బోల్డ్ అంత టైం బట్టి మళ్ళీ అక్కకి పంపించడానికి టైం టేకింగ్ కాబట్టి క్లుప్తంగా పంపించండి. ఒక్కటి మీకు ఏమన్నా బాధగా ఉంటే గనక, చాలా కష్టంగా ఉంది అనుకుంటే గనక, చాలా మంది లెటర్స్ రాశారు లాస్ట్ టైము. ఆ బాధ రాయండి. అయితే ఆ బాధ నేను చదివి అర్థం చేసుకొని సంకల్పంలో ఎలా క్లుప్తంగా రాయాలో నేను రాస్తా. మీరు మొత్తం చదివిందే మీరు రాసిందే చదవాలి అని అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఆయంపట్టంతా ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు. మనకి ఏం కావాలి అనేది కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెప్పాలన్నమాట. ఓకే, అలా మనమే అలా అమ్మవారికి కూడా మనం అలానే విన్నవించుకుందాం. మీ బాధ ఏదున్నా రాయండి, నేను దాన్ని చదివి తప్పకుండా క్లుప్తంగా రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా పంపించండి. అలాగే మీ అడ్రస్, పిన్ కోడ్ తో సహా మీ ఫోన్ నంబరు అన్ని కరెక్ట్ గా అదే నంబర్ కి వాట్సాప్ లో పంపించండి. ఈసారి అమ్మవారికి ప్రసాదం రూపంలో చీరే పంపిద్దామని అనుకుంటున్నాను పద్మిని. నేను మంచి చీర కొంటాను, మీకు ఎప్పటికీ కూడా అది చూడంగానే అమ్మవారికి గుర్తుకు రావాలన్నమాట. ఇంకా నా సెలెక్షన్ ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు. ఇదిగోండి కనబడుతుందిగా. కానీ ఒక్కొక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే అమ్మవారే అలా సెలెక్ట్ చేసుకుంది ఇది ఇవ్వాలి అని చెప్పి. ఏదైతే నేను ఇవ్వాలనుకుంటానో, నువ్వైనా మా చెల్లెలైనా నాకు ఇది కావాలి అని వాళ్ళు కూడా దాన్నే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. నీ ఇష్టం, నువ్వు ఏదైనా తీసుకో పద్మిని అంటాను కదా, నేను అనుకున్నదే నువ్వు కూడా సెలెక్ట్ చేసుకుంటావు. అట్లా అమ్మవారే ఇస్తారు అనేది నాకు గట్టి నమ్మకం. ఈసారి చాలా మంచి చీరలతో అమ్మవారికి చీరలన్నీ సమర్పించి మీకు అందరికి చూపిస్తాను నేను ఏం శారీస్ తీసుకున్నాను. తప్పకుండా కూడా చక్కగా పెట్టుకోండి బీరువాలో. ఆ శారీ పెట్టుకుంటే గనక మీకు అమ్మవారు అనుగ్రహించిన చీర ఉంటే అన్ని ఉన్నట్టే అన్నమాట. ఇంకా వాటితో పాటు అక్షతలు ఇవన్నీ కుంకుమ అన్ని పంపిస్తాను, అవన్నీ కూడా వస్తాయి. యాక్చువల్ గా నేను ఎవరికి చెప్పలేదు ఇప్పటిదాకా, చాలా మందికి రుద్రాక్షలు పంపించాను. రుద్రాక్షలు ఎందుకంటే స్వామివారివి మనం ఎప్పటికప్పుడు పూజ చేస్తూ ఉంటాడు రాజశేఖర్ శర్మ, ఇచ్చేస్తాడు వదిన రుద్రాక్షలు కూడా పంపించు అని చెప్పి. రుద్రాక్షలు కూడా నేను పంపించను. అది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గర విభూదిలో వేసి రుద్రాక్ష పెడితే అసలు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతాయి. అద్భుతం. చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం వెళ్ళాలి. అమ్మవారికి మన సేవ అందాలి, త్రికరణ శుద్ధిగా చేసేటటువంటి ఈ సేవ అందాలి. ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ అమ్మవారి దయతో తొలగిపోవాలి ఈ ఆషాఢ మాసంతో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.